ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల శేషాచలం అడవుల్లో ఎన్నో వేల తీర్థాలు కొలువై ఉన్నాయి గదా! ఆ తీర్థాల్లో కొన్ని తీర్థాలకు తీర్థ ముక్కోటి నిర్వహించడం జరుగుతుంది. ఈ రాబోయే నెలలో తుమ్మూర తీర్థ ముక్కోటిని నిర్వహించింది టీటీడీ. ఈ తుమ్మూర తీర్థ ముక్కోటికి ఏ విధంగా చేరుకోవాలి? అదేవిధంగా ఈ తుమ్మూర తీర్థ ముక్కోటికి ఎవరెవరిని అలౌ చేస్తుంది టీటీడీ? ఇలాంటి వివరాలు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దీనితో పాటు ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలనుకున్న శ్రీవారి భక్తులకు కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్‌ను ప్రస్తుతం ఏ సమయాల్లో ఇస్తున్నారు? ఎంతమందికి ఇస్తున్నారు? లాంటి వివరాలు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఏదైనా సందేహాలుంటే కూడా కామెంట్‌లో అడగండి. మీకు కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శేషాచలం అడవుల్లో ఎన్నో వేల తీర్థాలు కొలువై ఉన్నాయి. ఆ తీర్థాల్లో ప్రముఖమైనవి రామకృష్ణ తీర్థం, కుమారధార తీర్థం, పసుపుధార తీర్థం, సనకాసనందన తీర్థం, శేషాద్రి తీర్థం మరియు తుంబుర తీర్థం. ఈ తీర్థాల్లో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే భక్తులని అలో చేయడం జరుగుతుంది. అక్కడ తీర్థ ముక్కోటి నిర్వహించి, పూజలు ప్రత్యేకంగా నిర్వహించి, భక్తులకు సంవత్సరంలో కేవలం ఒకరోజు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. మనకు రామకృష్ణ తీర్థ ముక్కోటిని ఫిబ్రవరి 1వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తుల్ని అలో చేయడం జరిగింది. అదేవిధంగా మార్చి 3వ తేదీన కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహించి భక్తుల్ని అలో చేయడం జరిగింది. భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. అదేవిధంగా రాబోయే నెలలో అనగా ఏప్రిల్ 1వ తేదీన పౌర్ణమి రోజున తుమ్మూర తీర్థ ముక్కోటిని నిర్వహించనుంది టీటీడీ. మనకు సాధారణంగా రామకృష్ణ తీర్థం మరియు కుమారధార తీర్థం ఈ తీర్థాలు కేవలం ఒకరోజు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. కానీ తుమ్మూర తీర్థానికి 2 రోజులు అలో చేయడం జరుగుతుంది. అనగా ఏప్రిల్ 1వ తేదీన మరియు 2వ తేదీన భక్తుల్ని అలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తుమ్మూర తీర్థ ముక్కోటికి భక్తులు అత్యధికంగా రావడం జరుగుతుంది. ఈ తుమ్మూర తీర్థ ముక్కోటి మనకు పాపనాశనం డ్యామ్ నుంచి దాదాపు 8 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్ మొత్తం 16 కిలోమీటర్లు ఉంటుంది. బాగా దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే తుమ్మూర తీర్థ ముక్కోటికి వెళ్తున్నారో ఖచ్చితంగా వారి వెంబడ వాటర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకు తుమ్మూర తీర్థ ముక్కోటికైనా ఏ తీర్థానికైనా కేవలం 10 సంవత్సరాలలోపు చిన్నపిల్లల్ని అలో చేయడం జరగదు. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన పెద్దవారిని కూడా అలో చేయడం జరగదు. ఈ తుమ్మూర తీర్థ ముక్కోటి మొత్తం 8 కిలోమీటర్లు దట్టమైన అడవిలో నడవాల్సి ఉంటుంది. మరియు తుమ్మూర తీర్థ ముక్కోటికి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం వాటర్‌లో నడవాల్సి ఉంటుంది కొద్ది దూరం. కాబట్టి వయస్సు సహకరించిన వాళ్ళు మాత్రమే ఈ తుమ్మూర తీర్థ ముక్కోటికి రావాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి ఈ తుమ్మూర తీర్థ ముక్కోటికి ఏప్రిల్ 1వ తేదీన మరియు 2వ తేదీన అలో చేయడం జరుగుతుంది కాబట్టి 10 సంవత్సరాల్లోపు చిన్నపిల్లలను, 50 సంవత్సరాలు దాటిన పెద్దవారిని మరియు ఆస్తమా దీర్ఘకాలిక జబ్బులు కలిగిన వారిని, అదేవిధంగా పూర్వ శస్త్రచికిత్స కలిగిన వారిని, గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారిని టీటీడీ అలో చేయడం జరగదు. తుమ్మూర తీర్థం వెళ్ళాలనుకున్న భక్తుల కోసం తిరుమలలోని బాలాజీ బస్టాండ్ మరియు రాంబగీచ బస్టాండ్ నుంచి బస్సు ద్వారా పాపనాశనం డ్యామ్ వరకు అలో చేయడం జరుగుతుంది. ఈ తుమ్మూర తీర్థ ముక్కోటి గాని, ఏదైనా రామకృష్ణ తీర్థ ముక్కోటి, కుమారధార తీర్థ ముక్కోటి ఏ ముక్కోటి నిర్వహించినా ఆ రోజు ప్రైవేట్ వెహికల్స్‌కి అలో ఉండదు కాబట్టి కేవలం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా మాత్రమే మనం పాపనాశనం డ్యామ్ వరకు చేరుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఎవరైతే వెళ్తున్నారో వారిని గోగర్భం డ్యామ్ దగ్గర ఖచ్చితంగా చెక్ చేసి పంపించడం జరుగుతుంది. వారికి ఎవరికైనా సందేహం వస్తే ఏజ్ విషయంలో గానీ, ఏదైనా జబ్బుల విషయంలో సందేహం వస్తే ఖచ్చితంగా వాళ్ళని అక్కడనే దింపేసి మిగతా వారిని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. కాబట్టి 10 సంవత్సరాల లోపు వారిని మరియు 50 సంవత్సరాలు దాటిన వారిని అలో చేయడం జరగదు. వీరిని గోగర్భం డ్యామ్ దగ్గర చెక్ చేసి పంపించడం జరుగుతుంది. అయితే పాపనాశనం డ్యామ్ దాటిన తర్వాత మనకు అక్కడ పాపనాశనం డ్యామ్ పైన ఎవరైతే తుమ్మూర తీర్థ ముక్కోటికి వెళ్తున్నారో వారికి అన్నపానీయాలు అందించడం జరుగుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అక్కడ ఉప్మా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే తుమ్మూర తీర్థ ముక్కోటికి వెళ్తున్నారో వారి కోసం పులిహోర ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ నీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే తుమ్మూర తీర్థ ముక్కోటికి వెళ్తున్నారో ఖచ్చితంగా వారి వెంబడ నీళ్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకు సగం దూరం వరకు వాటర్ అందుబాటులో ఉంటుంది కానీ ఇంకా ముందుకెళ్ళే కొద్దీ నీళ్ళ సదుపాయం కూడా ఉండదు. ఎందుకంటే చాలా దూరం ఉంటుంది కాబట్టి మొత్తం కిందికి దిగాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ సదుపాయం ఉండదు. పోయేటప్పుడు ఏమీ కాదు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా మనకు పైపుల ద్వారా వచ్చే వాటర్ కూడా చాలా వేడిగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఎండల కారణంగా
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తమ వెంబడ వాటర్ బాటిల్ తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుచున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తుమ్మల తీర్థం ముక్కోటికి వెళ్తున్నారో వారి వెంబడ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఈ తుమ్మల తీర్థం ముక్కోటిని ఏప్రిల్ 1వ తేదీన 2వ తేదీన టీటీడీ అత్యంత ఘనంగా నిర్వహించనుంది. ఈ దారి కూడా చదును చేసి ఉంచడం జరుగుతుంది భక్తుల కోసం. మనకు టీటీడీ విజిలెన్స్ వారు కూడా మన కోసం అక్కడ సహాయార్థం హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం వాటర్లో నడవాల్సి ఉంటుంది. అదేవిధంగా దగ్గరికి వెళ్ళిన తర్వాత కొండ ఒక 2 వైపులా చేలి ఉంటుంది. మరియు మధ్యలో మనకు చిన్న చిన్న గుంతలు కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వెళ్ళేవారి కోసం సపరేట్‌గా, వచ్చేవారి కోసం సపరేట్‌గా దారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ తుమ్మల తీర్థం ముక్కోటికి వెళ్ళిన తర్వాత ముందుగా అక్కడ తుమ్మల తీర్థం దారిలో స్నానం చేసి తర్వాత తుమ్మల స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది భక్తులు. కాబట్టి ఎవరైతే తుమ్మల తీర్థం వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వారి వెంబడి ఒక కర్ర గాని తీసుకెళ్తే ఇంకా బెటర్. అదేవిధంగా ఖచ్చితంగా వాటర్ తీసుకెళ్ళండి. ఎక్కువ దూరం ఉంటుంది కాబట్టి మనకు అక్కడ ఇచ్చే పులిహోర ప్యాకెట్లు ఖచ్చితంగా వారి వెంబడ తీసుకువెళ్ళడం మంచిది. అదేవిధంగా మనకు భక్తుల సహాయార్థం దారి మధ్యలో కూడా వాటర్ క్యాంప్స్, అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా టీటీడీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండకొండ తిరుపతిలోని 3 ప్రాంతాల్లో ఇచ్చే ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ను ప్రస్తుతం ఏ సమయంలో ఇస్తున్నారు అంటే ఉదయం 5 గంటలకే ఇవ్వడం ప్రారంభించింది టీటీడీ. ముందుగా మనకు గత 3 నెలలుగా కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల ప్రాంతంలో ఏ సమయంలో ఇచ్చేవారు. రీసెంట్గానే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి, వేసవి సెలవులు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనకు ఉదయం 8 గంటలకు ఒక 5 రోజులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఉదయం 5 గంటల నుంచే ఇవ్వడం ప్రారంభించింది టీటీడీ. కాబట్టి ఎవరైతే ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళి ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్ తీసుకొని వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు ఎర్లీ మార్నింగ్ 3:34 వరకు తిరుపతి చేరుకుంటే ఖచ్చితంగా వారికి టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఈ టోకెన్స్ కూడా కేవలం 2 గంటల్లో దర్శన టికెట్స్ అన్నీ కూడా అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ టోకెన్స్ను తిరుపతిలోని 3 కేంద్రాలు అనగా శ్రీనివాసం, ఇది బస్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణునివాసం, ఇది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. 3వది భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఈ 3 ప్రదేశాల్లో కూడా ప్రతిరోజు 8,000 నుంచి 14,000 వరకు టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నారో వారు ఉదయం 4 గంటల లోపు తిరుపతిలోని ఈ 3 కేంద్రాల్లో ఏదో కేంద్రానికి చేరుకొని ఎస్ఎస్జి టైమ్ స్లాట్ సర్వదర్శనం టికెట్ తీసుకొని కొండపైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ను ప్రస్తుతం ఉదయం 5 గంటలకే ఇవ్వడం ప్రారంభించింది టీటీడీ. కాబట్టి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఉదయం 4 గంటల లోపు తిరుపతిలోని ఈ 3 కేంద్రాల్లో ఏదో కేంద్రానికి వెళ్ళి, మీకు దగ్గరలో ఏ కేంద్రం ఉంటే ఆ కేంద్రానికి వెళ్ళి దర్శన టికెట్ తీసుకొని వెళ్ళాల్సిందే కోరుచున్నాను. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్స్ను భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా వీరికి కూడా ఉదయం 5 గంటలకే ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్స్ అన్ని కూడా మరుసటి రోజుకు సంబంధించిన దర్శన టోకెన్లు ముందు రోజు ఉదయం 5 గంటల నుండి టీటీడీ జారీ చేయడం జరుగుతుంది. ఈ 5 గంటలకు ప్రారంభిస్తే 6:30, 7 గంటల లోపు అయిపోవడం జరుగుతుంది ఈ టోకెన్స్ ప్రస్తుతం. అదేవిధంగా భక్తుల రద్దీ కూడా అధికంగా ఉంది ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా. కాబట్టి ఈ దివ్యదర్శన టోకెన్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా 1250 మెట్ల దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఎస్ఎస్జి టోకెన్ తీసుకున్న భక్తులు ఏ విధంగా అయినా వెళ్ళవచ్చు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు, లేదా డైరెక్ట్గా కొండపైకి బస్సులో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. వీళ్ళు స్కానింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా వారు శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళాల్సి ఉంటుంది. మరియు 1250 మెట్టు దగ్గర వారికి తీసుకున్న టికెట్ను స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఇంకా ప్రస్తుతం 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ కలిగిన భక్తులకు దాదాపు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది దర్శనానికి. అదేవిధంగా ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శనం మరియు దివ్యదర్శన టోకెన్ కలిగిన భక్తులకు వారికి 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులకు 12 నుంచి 16 గంటల సమయం పడుతుంది ప్రస్తుతం. ఎందుకంటే ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. కాబట్టి దాదాపు 12 గంటల పైనే దర్శనానికి సమయం పడుతుంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.